రంపచోడవరం ఏరియా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్. పేషెంట్లకు ఇస్తున్న ఆహారం, అందిస్తున్న వైద్యం, మందుల సరఫరాపై అధికారులతో చర్చించడం జరిగింది. ఆసుపత్రిలో వార్డులు, ఎస్ఎన్సియు బ్లడ్ బ్యాంకులను పరిశీలించి పేషెంట్లతో మాట్లాడి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, వివరాలను అడిగి తెలుసుకున్నాం. అంబులెన్స్ లో ప్రసవాలను నివారించే కార్యక్రమంలో భాగంగా ముందుగానే గర్భిణీ స్త్రీలను గుర్తించి బర్త్ వెయిటింగ్ రూమ్లకు చేర్చే విధంగా జాగ్రత్తలు తీసుకుంటాం. ఆసుపత్రి మెయింటెనెన్స్, ఇంప్లాంట్స్ కొనుగోలు, రిఫరెన్స్లు తగ్గించి ఏరియా హాస్పిటల్లోనే వైద్యం అందించే విధంగా చర్యలు చేపడతాం. తప్పనిసరి కేసులను రాజమండ్రికి, కాకినాడకు తిప్పకుండా వన్ షాట్ లోనే డైరెక్ట్ గా కాకినాడకు రెఫరల్ చేసే విధంగా ఆలోచన చేస్తున్నాం. పేషెంట్లకు వైద్యపరంగా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వైద్య సిబ్బంది విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు. రంపచోడవరం ఏరియా హాస్పిటల్లో నేను పిఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు, డిసిహెచ్ఎస్ సబ్ కలెక్టర్ అందరితో ఇవాళ పర్యవేక్షణ చేయడం జరిగింది. ఉన్న ఇనిషియల్ ట్రామా సెంటర్స్ ఎట్లా పనిచేస్తుంది, తర్వాత పీడియాట్రిక్ కేర్, ఎస్ఎన్సియు, ఆపరేషన్ థియేటర్స్, ఆర్థో డిపార్ట్మెంట్స్, బ్లడ్ బ్యాంక్ అండ్ జనరల్ వార్డ్స్ అన్ని కూడా ఎట్లా ఉన్నాయి చూసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రజలు అడ్మిట్ అయిన వాళ్ళు అందరూ మ్యాక్సిమం ఫీవర్తో ఎక్కువ మంది వచ్చారు, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళందరూ కూడా. అదన్నీ కూడా కొన్ని మలేరియా వలన ఉంటుంది, ఇంకా కొంతది జనరల్ జ్వరాలు వలన చాలామంది అడ్మిట్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా ఐవీస్ అండ్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎనీ కొత్త కేసెస్ వచ్చినప్పుడు సీరియస్ అవ్వడానికి ముందు ఒకసారి వాళ్ళని ట్రీట్మెంట్లో పెట్టేసుకొని, సపోజ్ ఆ కేసెస్ ఇక్కడ రియల్గా రెఫరెన్స్ ఉండాలంటే ఈ రాజమండ్రిలో ఫస్ట్ పంపించి మళ్ళీ రాజమండ్రి నుంచి కాకినాడ అని అడ్మిట్ తిప్పకుండా, ఇఫ్ ద స్పెషలిస్ట్ థింక్ దట్ అది ఖచ్చితంగా రెఫరల్ ఉండాలంటే వన్ షాట్లో డైరెక్ట్గా కాకినాడకి పంపించడము, దాని గురించి వాళ్ళకి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఒక ఐసీయూ ఒకటి ఏర్పాటు చేశారు, ఒక 7-8 బెడ్స్తో. సో ఆ ఐసీయూ కూడా మనకి యాక్చువల్గా శాంక్షన్ లేనప్పుడు కూడా ఏదో ఇక్కడ చేసేసి కొంచెం సీరియస్ కేసు ఇక్కడ ట్రీట్ చేయడం జరుగుతుంది. అదర్వైజ్ మీరు ఓవరాల్ మనకి ఫుల్ స్ట్రెంగ్త్ ఉన్నారు. ఫస్ట్ టైంగా మనకి పీడియాట్రిషియను, అనస్థెసిస్ట్, దెన్ జనరల్ సర్జను, గైనకాలజిస్టు, ఆర్థోపెడిషియను, ఆప్థమాలజిస్ట్ ఆర్ ఆప్థోమెట్రిషియన్స్ ఇంతమంది ఉన్నప్పుడు మనం ఇంకా చాలా మంచి సౌకర్యాలు ఇవ్వవచ్చు, మంచి ఉన్నత వైద్య సేవలు ఇవ్వవచ్చు. సో ఇప్పుడు కేసెస్ నంబర్స్ అన్నీ కూడా ఎన్ని వచ్చాయి, ఎన్ని ఆరోగ్యశ్రీ కింద వస్తుంది, దాని గురించి అన్నీ కూడా రివ్యూ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇంకా ఎక్కువ నంబర్స్ అన్నీ కూడా ఎక్కువ రెఫరెన్సెస్ తగ్గించేసేసి ఎక్కువ కేసెస్ ఇక్కడే డీల్ చేయడానికి కావాల్సిన కొన్ని ఎక్విప్మెంట్స్ లోపాలు ఉన్నాయి, కొన్ని ఇంప్లాంట్స్ అండ్ సప్లైస్లో కొన్ని లోపాలు ఉన్నాయి. అదన్నీ కూడా ఇప్పుడు సరిచేయడానికి పిఓ గారికి అండ్ సూపరింటెండెంట్కి అండ్ మెడికల్ ఇక్కడ ఉన్న డిసిహెచ్ఎస్ గారికి కూడా ఆదేశం ఇచ్చాము. కొన్ని హ్యూమన్ రిసోర్స్ హెచ్ఆర్ మేనేజ్మెంట్లో కొన్ని ఇష్యూస్ గ్రీవెన్సెస్గా ఇక్కడ ఉంటున్న డాక్టర్స్, స్పెషలిస్టు, స్టాఫ్ నర్సెస్ అందరూ కూడా పెట్టడం జరిగింది. దాని గురించి నేనే స్వయంగా ఎంక్వైరీ చేయడం జరిగింది. త్వరగా దాని గురించి ఒక డెసిషన్ తీసుకొని విల్ టేక్ అ కాల్ ఆన్ దిస్. దానికి డిసిహెచ్ఎస్ గారు కూడా ఉన్నారు. ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే కూడా రంపచోడవరం ఏరియా హాస్పిటల్ మనం ఎంటైర్ ఏజెన్సీలో ఈ 11 మండలంలో కూడా ఇది మంచి వెరీ ఇంపార్టెంట్ హాస్పిటల్. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ వలన మనకు ఉంటున్న వైద్య సేవల్లో ఎట్లాంటి లోపాలు ఉంటే మాత్రం అది ఊరుకోవడానికి ప్రసక్తే లేదు. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము. కొన్ని కంప్లైంట్స్ ఆన్ సదరం గురించి కూడా ఇవాళ గ్రీవెన్సెస్లో ఇచ్చారు. ఎవరో ఒక మధ్యవస్థలు పెట్టేసి వాళ్ళతో కలెక్ట్ చేస్తున్నారని గురించి దాని గురించి కూడా గట్టిగా ఒక ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. దానికి ఎవరు మధ్యవర్తులు కానీ ఆర్ ఎనీ హాస్పిటల్ మేనేజ్మెంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉంటే కూడా వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది కూడా సీసీటీవీ కెమెరాస్ అన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ సరి చేసి పిఓ గారికి వీ విల్ గివ్ రిలే అండ్ ప్రతి ఒక్క అడ్మిషన్స్, దెన్ వాళ్ళు ఉన్న ట్రీట్మెంట్స్, దాని గురించి ఉన్న రెస్పాన్స్ టైం అక్కడ నుంచి నేను మార్చడానికి ఉన్నాను. ఇక్కడ ఎట్లాంటి నిర్లక్షణాలు కూడా మనం ఇక్కడ ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఎనీ కైండ్ ఆఫ్ నిర్లక్ష్యం ఉంటే డాక్టర్స్ మీద చాలా కఠిన చర్యలు తీసుకుంటామని గురించి దీని గురించి చెప్పడం జరుగుతుంది. అదర్వైజ్ మంచి టీం ఉన్నారు, ఫుల్ ఆల్మోస్ట్
కొన్ని లోపాలు ఉన్నాయి, మనకి చిన్న చిన్న వ్యాకెన్సీస్ ఉండడం జరుగుతుంది. దాని గురించి DCHS గారు టేక్ క్విక్ రెస్పాన్స్. దిస్ PO ఈస్ టేకింగ్ కేర్. అప్పటికప్పుడు పర్యవేక్షణ చేయడం జరగాలని కూడా వాళ్ళకి ఆదేశం ఇవ్వడం జరిగింది.